మానవునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లేనని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఫౌండర్ సద్గురు శ్రీ మధుసూదన సాయి అన్నారు. ఈ మేరకు అల్లూరు శివారు ప్రాంతంలో ఉన్న డిఎస్ఆర్ ట్రస్టును ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, గ్రామ సేవే రాముని సేవ అని తెలిపారు. అందమైన ప్రదేశంలో డిఎస్ఆర్ ట్రస్టును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ ట్రస్టు యొక్క నిర్వాహకులు తమను పరిశీలించడానికి రావాలని కోరిన వెంటనే వారి ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించామని తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా ఉచిత వైద్య సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, డిఎస్ఆర్ ట్రస్టు నిర్వాహకులు దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, రఘురామిరెడ్డి, మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇతర తీసుకొచ్చే ఈ స్వామి ఇక్కడ చాలా మంచి మనిషి, మీరు ఒకసారి కలవాలి అనుకున్నారు. తెలిస్తే ఆయన వచ్చి చాలా ఒక హృదయంతో చెప్పారు, ఇదంతా మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మా ఊరు ప్రజలకు మంచిది కావాలని మా ఆవిడ కేరళలో సారదా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని స్కూల్స్ హాస్పిటల్స్ అని నడపాలని అనిపిస్తున్నాం. ఇంకా సుధాకర్ గారు మా దగ్గర అందరికీ పునః మన స్కూల్ యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి. నేను అక్కడి నుంచి ఒక టీం పంపిస్తాను ఇక్కడికి, మీరేం చదువుతున్నారు, ముందరేం చేయబోతున్నాము అన్ని గురించి కూడా మనము దాని గురించి కూడా విమర్శించడం. అండ్ ఐ వాంట్ ఎవ్రీ చైల్డ్ టు గెట్ ద రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ కేర్, రైట్ టు న్యూట్రిషన్. అది కాదు, అది కొనుక్కునే విషయం కాదు. బాబా అనేవారు పిల్లలు అడిగితే ఏం చేస్తున్నారంటే నేను చదువుకుంటున్నాను అంటుంటారు, చదువుకుంటున్నాను అంటారు లేదా కేర్ దొరికిపోతుంది. దాంట్లో ఆపరేషన్ థియేటర్స్ మరి ఐసీయూ అన్నీ ఉంటాయి. దానివల్ల అందరికీ మంచిది. దానికన్నా ఎక్కువగా సేవలు కావాలంటే ఆ ముద్దనకి వస్తే పెద్ద సర్జరీస్ అంతా ఉచితంగా మనం చేస్తాం. కాబట్టి ఉచితమైన వైద్యాలయం పక్కలో ఇంకో కట్టబోతున్నాము. ఇంకా ఈ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలతో ఇంకా అభివృద్ధి అవుతాయి. పిల్లలందరూ ఉన్నారు, మీరందరూ భవిష్యత్తులో గతేంటి లేకపోతే ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళే తయారు చేద్దాం, వాళ్ళే మనకి ఒక సైనికులుగా తయారవుతారు. ఉన్నారు, అందరినీ తయారు చేద్దాం. అలాగే మంచిదనం ఈ ప్రజావ్యాప్తంగా ప్రపంచవ్యాప్తం కానీ అనేది నా ఆశ, నా ఒక ఉద్దేశం కూడా అదే. బాబా వారు చెప్పే వాళ్ళు మానవ సేవే మాధవ సేవ, గ్రామ సేవే గ్రామ సేవ అని. ఆ రాముడు సేవ చేయాలంటే గ్రామ సేవ చేయాలి చెప్పేవాళ్ళు. అదే గురించి మంచి పని చేసే బాలాజీ గారు ఒక హనుమంతుడుగా వచ్చి మీరు మమ్మల్ని కల్పించారు, మీకు ఆశీస్సులు కావాలన్నారు. నేను అన్నాను ఒకే మాట, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు భగవంతుడు పని చేస్తున్నారు, వాళ్ళకి నేను తప్పకుండా సహకారంగా ఉంటాను. మన చేతిలో ఎందుకు దానివల్ల ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. త్వరగా మా ఊరికి రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నాకు ఒకసారి అడిగారు. తప్పకుండా వస్తున్నాయి. యాక్చువల్లీ 1 month లోకల్నే నిర్ణయించి ఇక్కడికి వచ్చారు. చిన్నగా ఒక మెడికల్ సెంటర్ ఉచితంగా మనం స్టార్ట్ ఆయనతో ఇక్కడికి ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకి, తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సద్గురు శ్రీ మధుసూదన స్వామి వారు మన దేవిరెడ్డి శారద ట్రస్ట్కి రావడం, సద్గురు శ్రీ మధుసూదన స్వామీజీ వారికి నా ఆత్మీయ ప్రణామం. మా ఆహ్వానాన్ని మన్నించి వారు మా ట్రస్ట్కి విచ్చేయడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వారి దర్శనం అన్యులకి అసాధ్యం. వారి కరుణ మనపై ఉండడం మన అదృష్టం. వారి నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కలిగించింది. ఈరోజు అనుకోకుండా వాతావరణ సమస్యల వలన స్వామీజీ వారు 1.5 గంట లేట్గా వచ్చినా కూడా అందరూ ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తాడు స్వామీజీ గారు, ఎప్పుడు వస్తాడు చూడాలని ఆతృతతో వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా పోకుండా అలాగే ఉండి ఇంత కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి. నాకు స్వామి గారు 5 నిమిషాలు టైం ఇచ్చారు.
నేను ఆ స్వామి గారిని చూడగానే నా కళ్ళు అసలు పాదాల మీద పడ్డాయి. అంత గొప్ప వ్యక్తిని నేను పర్సనల్గా మాట్లాడటం చూడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, స్వామి గారు ఒప్పుకుంటే ఆయన ప్రార్థిస్తాం, ఆయన కానీ మన ట్రస్ట్ మీద కరుణ చూపితే మన ట్రస్ట్ ఎక్కడికో పోతుంది. వాడి సహకారం ఈ అల్లూరు ప్రజలందరికీ నేను ఒక్కడనే ఎంత చేయగలను, చేయలేదు. ఏ పేషెంట్ అయినా సరే, ఎంత ఆపరేషన్ అయినా సరే అన్ని ఫ్రీగా ఉచితంగా, ఇంత పెద్ద సంస్థ 150 ఎకరాలు నడుపుతున్నారు అంటే స్వామీజీ గారు, నాకు అసలు నిజంగానే నా కళ్ళు తిరిగిపోయాయి. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, స్వామీజీ నాకు స్వామీజీతో ఒక 5 నిమిషాలు ట్రైన్ ఇప్పించమని అక్కడ ఉంటే మేనేజ్మెంట్ వాళ్ళు అడిగాను. తప్పకుండా ఇప్పిస్తాను. ఆ రోజు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు నాట్య ప్రదర్శన అవన్నీ జరుగుతుంది. ఎంత వాళ్ళందరూ స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకుని వాళ్ళందరూ బాగుంటే నాకు అదే సంతోషం. నాకు అంతకంటే ఇంకేం లేదు. అది ఇంకొకసారి ఈ సభాముఖంగా నేను స్వామివారిని కోరుకుంటున్నాను. మీకే వదిలేశాను స్వామీజీ గారు, మీరు ఏమి చేయాలి మీరు చేయండి, మీ ఇష్టం. ఇంతే. నమస్తే. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.